హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్వి వరల్డ్. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి అనే విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు అంటే 11 రోజులు దేవి నవరాత్రులు ఉంటాయి. చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. దసరా శరన్నవరాత్రులు అమ్మవారి 11 అలంకారాలు. సెప్టెంబర్ 22 శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం. సెప్టెంబర్ 23 శ్రీ గాయత్రి దేవి అలంకారం. సెప్టెంబర్ 24 శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం. సెప్టెంబర్ 25 శ్రీ కాత్యాయని దేవి అలంకారం. సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం. సెప్టెంబర్ 27 శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం. సెప్టెంబర్ 28 శ్రీ మహాచండీ దేవి అలంకారం. సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం. సెప్టెంబర్ 30 శ్రీ దుర్గాదేవి అలంకారం. అక్టోబర్ 1 శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం. అక్టోబర్ 2 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. అమ్మవారి 9 అలంకారాలు పాడ్య రూపంలో. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కుష్మంతేతి చతుర్థతం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రం చ, మహాగౌరేతి షష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేనిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులలో నవదుర్గల అలంకారంతో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. రెండో రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులకు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశక్తి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అలంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది.
అభయహస్త ముద్రతో అక్షరమాల ధారించి జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. త్రిపురాత్రయంలో లక్ష్మీదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కాళేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి విజృంభణలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. శరన్నవరాత్రులలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతి పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాలలో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రాసపత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 2 చేతులలో మూలాలను ధరించి అభయవరద హస్త ముద్రాలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండీ సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గామూడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం. భావబంధాలలో చిక్కుకున్న మానవుడి అనుగ్రహించిన మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభాలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రని అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. నవ అవతారాలలో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు. సింహాసనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడిని అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగముక్తిగా
మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రినికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు DSV వరల్డ్.